అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు. ఈ వీడియోలో అందరికీ చాలా ఉపయోగకరంగాను ఫ్యామిలీ గురించి మన మనసు పడే ఆందోళన దూరం చేసే ఒక అద్భుతమైన ఎమర్జెన్సీ కార్డు గురించి తెలుసుకుందాం. ఇదేనండి ఎమర్జెన్సీ ఆటోమేటిక్ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డు. మనము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా బ్యాడ్జ్ లాగా పెట్టుకోవచ్చు, లేదా పాకెట్లో లేదా పర్సులో ఉంచుకోవచ్చు. ఈ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎమర్జెన్సీ కార్డు అనే పేరు వింటేనే అందరికీ ఎంతగానో అవసరమని అనుకుంటాం కదా. మొబైల్ ఫోన్స్ డిజైనర్ సెంటర్ ద్వారా రూపొందించిన ఈ ఎమర్జెన్సీ కార్డు పర్పస్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ నిమిషాన ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరని అందరం ఎప్పుడు అనుకుంటాం కదా. అదే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడైనా ఏదైనా అనుకోకుండా ఇబ్బంది జరిగితే ఎవరి ద్వారానైనా మనము తెలుసుకునే అవకాశం ఈ కార్డు ద్వారా ఉంటుంది. ఈ కార్డును ధరించిన పిల్లలైనా పెద్దలైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు ధరించిన ఇలాంటి ఎమర్జెన్సీ కార్డులోని క్యూఆర్ కోడ్ను ఎవరైనా ఏ మొబైల్ ద్వారా అయినా స్కాన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఆటోమేటిక్గా ఫోన్ వెళ్తుంది. ఒకవేళ ఫ్యామిలీ రెస్పాండ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా అంబులెన్స్కు లేదా పోలీసులకు ఫోన్ వెళ్తుంది. దీని కొరకు ఎటువంటి నెంబర్లను టైప్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కార్డు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఎమర్జెన్సీ కార్డును ఎటువంటి సమయంలో వాడుకోవచ్చు, ఈ కార్డు ఎలా ఉపయోగపడుతుందో మరియు డెమో రూపంలో చూద్దాం. ఈ కార్డును రూపొందించాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇంకా ఈ కార్డును ఎలా పొందవచ్చో తెలుసుకుందాం. మొదటిగా ఈ ఎమర్జెన్సీ కార్డు ఎటువంటి సమయాల్లో వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు లేదా ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఒంటరి మహిళలు ఎమర్జెన్సీ ఆటోమేటిక్ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డును ధరించి ట్రైన్లలో, బస్సులలో, కార్లలో, ఆటోలలో, బైకులపై మొదలగు వాటిల్లో ప్రయాణిస్తున్నప్పుడు లేదా స్కూళ్ళకు, కాలేజీలకు, ఆఫీసులకు, తిరుపతి కాలినడకన వెళ్తున్నప్పుడు మరియు ఏదైనా దేవాలయాలకు, ఎగ్జిబిషన్లకు, ఇంకా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మరియు హాస్టల్ లేదా హాస్పిటల్లో ఉన్నా ఎవరైనా అనుకోకుండా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి ప్రక్కన ఉన్న ఎవరైనా లేదా ఎన్డీఆర్ఎఫ్ బృందం, రెస్క్యూ టీమ్, హెల్ప్ డెస్క్, హెల్ప్ లైన్ వాళ్ళైనా ఆ వ్యక్తి ధరించిన ఎమర్జెన్సీ కార్డులోని క్యూఆర్ కోడ్ని ఏ మొబైల్తోనైనా స్కాన్ చేసి ఫోన్ సింబల్స్పై ప్రెస్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి పరిస్థితిని తెలియచేయవచ్చు. ఒకవేళ ఫ్యామిలీ రెస్పాండ్ అవ్వకపోతే పక్కనే ఉన్న పోలీసు లేదా అంబులెన్స్ సింబల్స్పై ప్రెస్ చేసి పోలీసులకు కానీ లేక అంబులెన్స్కి కానీ పరిస్థితిని తెలియచేయవచ్చు. ఈ ఎమర్జెన్సీ కార్డును దేశ విదేశాలలో వాడుకోవచ్చు. ఇప్పుడు డెమో చూద్దాం. ఎవరికైనా ఇబ్బంది జరిగిందనుకోండి, ఆ సమయంలో ఆ వ్యక్తి దగ్గర ఇలాంటి ఎమర్జెన్సీ కార్డు ఉంటే మనము కానీ ఇంకెవరైనా మొబైల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ యాప్ని ప్రెస్ చేసి కార్డులోని క్యూఆర్ కోడ్ని ఈ విధంగా స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ యాప్ని ఇలా ప్రెస్ చేసి వ్యక్తి ధరించిన ఎమర్జెన్సీ కార్డులోని క్యూఆర్ కోడ్ని ఆ విధంగా స్కాన్ చేస్తే ఇక్కడ లింక్ వస్తుంది. ఆ లింక్ మీద ఇలా ప్రెస్ చేస్తే వ్యక్తికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఇంటిమేషన్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. దీనిలో అతని పేరు, ఊరి పేరు, డిస్ట్రిక్ట్, స్టేట్ ఏపీ, ఇండియా
ఇంకా అతను ఎమర్జెన్సీగా వాళ్ళ ఫ్యామిలీలో ఇచ్చిన ఇద్దరు ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్ 1, కాంటాక్ట్ 2 ఫోన్ సింబల్స్ ఉంటాయి. ఇంకా పోలీసులకు కాల్ వెళ్ళడానికి పోలీసు సింబలు, అంబులెన్స్కి కాల్ వెళ్ళడానికి అంబులెన్స్ సింబలు, మరియు మనిషి కొలాప్స్ అంటే కుప్పకూలిపోతే సిపిఆర్ ఎలాగ చేయాలని తెలిసే ఒక లింక్ ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా ఎమర్జెన్సీ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు వ్యక్తికి సంబంధించిన ఎమర్జెన్సీ 1కి కాల్ చేయాలంటే ఇలాగా ప్రెస్ చేస్తే చూసారా ఇలా వస్తుంది. తర్వాత కాల్ చేయండి, సింపుల్గా కాల్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వ్యక్తికి సంబంధించిన ఎమర్జెన్సీ 2ని కాల్ చేయాలి అనుకోండి. ఈ ఎమర్జెన్సీ 2ని సింబల్పై జస్ట్ క్లిక్ చేస్తే ఫోన్ తర్వాత ఇలా కాల్ చేయండి, కాల్ వెళ్తుంది. నెక్స్ట్ అలాగే పోలీసు వాళ్ళకి మనము ఇంటిమేషన్ ఇవ్వాలనుకోండి ఇతని గురించి, జస్ట్ పోలీసు సింబల్పై క్లిక్ చేస్తే పోలీసు వాళ్ళకి ఇలాగా సింబల్ ఫోన్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ +91 అవసరం లేదనుకుంటే రిమూవ్ చేయండి. మనం కాల్ చేస్తే కాల్ వెళ్ళిపోతుంది. అలాగే అంబులెన్స్ మీద కొట్టినా అలాగే జరుగుతుంది. ఇక చూస్తే కొలాప్స్ అయినప్పుడు ఏమి చేయాలి, సిపిఆర్ ఎలా చేయాలో మీరు తెలుసుకోవాలంటే ఒక వీడియో క్లిప్కి ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. బాగానే ఉన్నాడు కానీ సడన్ గా కుప్పకూలిపోయాడు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పెయింటింగ్ చేస్తున్న ఒక 28 ఏళ్ల అబ్బాయి 2 రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యాడు. తన సహచరులు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలోనే చనిపోయాడు. రైట్ టైం లో సిపిఆర్ చేస్తుంటే బ్రతికేవాడని డాక్టర్లు చెప్పారు. కోవిడ్-19 తర్వాత హార్ట్ అటాక్లు, స్ట్రోకులు పెరిగాయని రీసెర్చ్లు, సర్వేలు చెబుతున్నాయి. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రెససిటేషన్. ఫస్ట్ బాధితుడు పక్కన మోకాళ్ళపై కూర్చోవాలి. ఆ వ్యక్తి రొమ్ము మధ్య ఎముక కింది భాగంలో ఒక చేయి మీద మరో చేయి పెట్టి ఇలా వేళ్ల మధ్యన వేళ్లు పెట్టి మన శరీరం బరువంతా పడేలాగా పైకి లెక్క పెడుతూ నిమిషానికి 100 నుంచి 120 సార్లు ఛాతిపై నొక్కాలి. ప్రతిసారి 2 నుంచి 2.5 అంగుళాలు లోపలికి వెళ్లి వచ్చేలా నొక్కాలి. ఇలా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అందేదాకా చేయాలి. ఖాళీగా వదిలేయడం కన్నా సిపిఆర్ చేయడం వల్ల బ్రతికే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు చేసే ఈ ఒక్క పని ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది, వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆపుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. మన వల్ల ఏ ఒక్క ప్రాణం నిలబడినా మన జన్మ ధన్యం. ఆ విధంగా మనిషిని కాపాడే అవకాశం ఉండగలదు. ఇప్పుడు ఈ కార్డును రూపొందించాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే, లేటెస్ట్గా ఒరిస్సాలో ఘోరమైన ట్రైన్ యాక్సిడెంట్ జరిగి చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితులను అనుభవించారు. వాళ్ళ ఇబ్బంది గురించి తెలియక ఫ్యామిలీ మెంబర్స్ మానసికంగా ఆందోళనకు గురి అయినట్లు టీవీ న్యూస్లలో మనం చూసాం కదా. అలాగే ఆ సమయంలో ఒక తండ్రి తన కొడుకు గురించి డెడ్ బాడీలను వెతుకుతూ చాలా ప్రయాసపడటం సోషల్ మీడియాలో గమనించాం. పిల్లలు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఇంటి నుండి పని మీద బయటకు వెళ్ళి వస్తామన్న టైంకి రాకున్నప్పుడు చాలామంది మానసికంగా ఆందోళన పడుతూ భయపడటం జరుగుతుంది. ఈ విధంగా అనుకోకుండా ఏదైనా ఇబ్బంది జరిగినా ఫ్యామిలీ కానీ వ్యక్తి కానీ ఆందోళనకు గురి కాకుండా ఉండాలనే ఆలోచన వచ్చి ఈ ఎమర్జెన్సీ కార్డును రూపొందించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ కార్డును ఎలాగ పొందవచ్చో తెలుసుకుందాం. ఈ ఎమర్జెన్సీ కార్డును స్క్రీన్పై కనబడుతున్న ఈమెయిల్ ద్వారా లేదా స్వయంగా మా సెంటర్లకు వచ్చి కానీ లేదా మా సెంటర్లకు వెళ్ళి కానీ ఈ కార్డును తీసుకొని వెళ్ళవచ్చు. దానికి గాను ఒక అప్లికేషన్ తీసుకొని మీ పేరు, ఊరి పేరు మరియు ముఖ్యంగా మీకు ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ సమాచారాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్లలో ఏ ఇద్దరికైనా తెలియచేయాల్సిన మొబైల్ నంబర్లను ఫిల్ చేసి మరియు మీకు ఇచ్చిన కార్డుపై ఉన్న ఐడి నంబర్లను రాసి ఇవ్వవలెను. ఇప్పుడు మీ కార్డును వెంటనే యాక్టివేట్ చేయబడుతుంది. ఆ క్షణం నుండి మీ కార్డు ఉపయోగంలోకి వస్తుంది. ఈ విధంగా ఎమర్జెన్సీ కార్డును పొందవచ్చు. ఫైనల్గా మిమ్మల్ని కోరుకునేది, ఈ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కార్డును ఉపయోగించుకోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకొని
మీ ఫ్యామిలీ మెంబర్స్లను మానసికంగా ఆందోళనకు గురి కాకుండా జాగ్రత్త పడండి. మానసికంగా ఆందోళనకు గురి కాకుండా ఉంటే బహుశా ఎవరికి మెడికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఫ్యామిలీ అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఇలాంటి ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డును ఎలా కాదనగలరు? మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ఈ ఎమర్జెన్సీ కార్డును ధరించి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నప్పుడు మీరు దయచేసి కార్డును స్కాన్ చేసి వాళ్ళ కుటుంబానికి పరిస్థితిని తెలియజేయగలరని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్ని ప్లేస్టోర్ నుండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. మానసిక విద్యార్థులకు, చెవిటి మూగ వికలాంగులకు, అనాథాశ్రమం వృద్ధాశ్రమం, సీనియర్ సిటిజన్లకు, విద్యా సంస్థలకు, సొసైటీ వాళ్లకు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్లకు మరియు అపార్ట్మెంట్ వాళ్లకు ప్రత్యేకంగా ఈ కార్డును అందించబడుతుంది. జనరల్గా ఎవరికైనా ఇబ్బంది జరిగిన సమయంలో ఆ వ్యక్తి దగ్గర కంపల్సరీగా మొబైల్ ఉంటుంది కదా. ఆ మొబైల్ నుండి వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి పక్కనున్న వాళ్ళ పరిస్థితిని చెప్దామనుకుంటే సాధ్యపడుతుందా అంటే సాధ్యం కాదు అని అనవచ్చు. ఎందుకంటే వారి మొబైల్ లాక్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఇలా చేయవచ్చు. ఏమిటంటే మీరు తీసుకున్న ఎమర్జెన్సీ కార్డును మొబైల్తో ఫోటో తీసి ఆ ఫోటోను స్క్రీన్ లాక్ వాల్ పేపర్గా పెట్టుకుంటే ఇబ్బంది సమయంలో మీ మొబైల్ను ఎవరైనా ఆన్ చేస్తే ఎమర్జెన్సీ కార్డు స్క్రీన్ లాక్ వాల్ పేపర్గా వస్తుంది. దానిని ఎవరైనా స్కాన్ చేయవచ్చు. ఎగ్జాంపుల్గా ఇలా ఉంటుంది. ఈ విధంగా కూడా ఎమర్జెన్సీ కార్డును ఉపయోగించుకోవచ్చు.